హెల్మెట్స్ లేకుండా వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేని వారికి జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత అవగాహన కల్పించారు. వారి చేతే హెల్మెట్స్ కొనుగోలు చేయించారు. నెంబర్ ప్లేట్స్ వేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక డ్రైవ్ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మీడియాతో సుస్మిత స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాల్సిందేనని హెచ్చరించారు. హెల్మెట్ ధరించకుండా రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు ప్రయాణించకూడదని హితవు పలికారు. ప్రతి వాహనానికి విధిగా నెంబర్ ప్లేట్ ఉండాల్సిందేనని తెలిపారు. ఇన్సూరెన్స్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే అపరాధ రుసుం చెల్లించక తప్పదని తెలిపారు. సుమారు 50 వాహనాలను గుర్తించి వారి చేత హెల్మెట్స్ కొనుగోలు చేయించడమే కాకుండా నెంబర్ ప్లేట్స్ వేయించుకునేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, హెల్మెట్ ఉంటే ప్రాణాలకు రక్షణగా ఉంటుందని అన్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్లో సిఐ, జంగారెడ్డిగూడెం ఎస్ఐ అండ్ జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ అందరూ ఇన్వాల్వ్ చేసి ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం రోడ్ ట్రాఫిక్ అవేర్నెస్ కోసం. అండ్ ఈ యాక్సిడెంట్స్ అన్ని ప్రివెంట్ చేసి అందరూ సేఫ్టీ కోసం, పబ్లిక్, పెడెస్ట్రియన్స్, కమ్యూనిటీ అందరి సేఫ్టీ కోసం ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. అది ప్రకారం ఈ బండి ప్లేట్ పెట్టట్లేదు, నంబర్ ప్లేట్ ఇస్ నాట్ ప్రాపర్, హెల్మెట్స్ పెట్టట్లేదు, ఓవర్ స్పీడింగ్ చేస్తున్నారు, వితౌట్ లైసెన్స్ డ్రైవ్ చేస్తున్నారు, బండిలో ప్రాపర్ డాక్యుమెంట్స్ లేదు, అలాంటి బండి అండ్ డ్రైవర్స్ మనం అప్రిహెండ్ చేసి స్టేషన్కి బండీస్ సీజ్ చేసి అవేర్నెస్ ఇస్తున్నాం. నంబర్ ప్లేట్స్ లేదు అంటే నంబర్ ప్లేట్స్ ఇన్స్టాల్ చేయడానికి ప్రొవిజన్స్ పెట్టుకున్నాం. హెల్మెట్ కూడా బై చేయడానికి అవేర్నెస్ ఇచ్చి హెల్మెట్స్ ఇక్కడే బై చేసి వెళ్తున్నలాగే చేస్తున్నాం. ఈ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నాం. ఇది కార్యక్రమంగా ఏం కోరుకున్నామంటే అన్ని పబ్లిక్ ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి, బండి డాక్యుమెంట్స్ పెట్టాలి, పోలీస్కి సహకరించాలి. బండి ఆపి చెక్ చేస్తున్నారు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బండి డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ హెల్మెట్ రెగ్యులర్గా యూజ్ చేయడానికి అలవాటు పెట్టుకోవాలి. ఈ ఒక్కసారి పెడతాం ఒక్కసారి పెట్టట్లేదు అలాంటి కాదు. మన జంగారెడ్డిగూడెంలో ఈ రోడ్లో మనకి కంజెషన్ ఉంది, హెవీ వెహికల్ మూవ్మెంట్ కూడా ఉంది, బ్లాక్ స్పాట్స్ కూడా ఉంది, యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అందరికీ వీఆర్ ఆస్కింగ్ ఫర్ దేర్ కోఆపరేషన్. అందరూ ఈ మిషన్లో మనకి సహకరించాలి. దిస్ డ్రైవ్లో డెడికేటెడ్గా మన జంగారెడ్డిగూడెం సిఐ, జంగారెడ్డిగూడెం ఎస్ఐ అండ్ జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ అందరూ కన్సల్టెడ్ అండ్ పోలీస్ మెన్ అందరూ కన్సల్టెడ్గా ఎఫర్ట్స్ పెట్టుకున్నారు. ఈ ఎఫర్ట్స్ సక్సెస్ఫుల్ అవడానికి మన పబ్లిక్ నుంచి కూడా కోఆపరేషన్ కావాలి అని అడుగుతున్నాం. థ్యాంక్ యూ.